ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దను నన్ను నడిపించుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో పశువుల్ని చూసుకున్నప్పుడు గొర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, బర్రెలు కావచ్చు, వీటికి ఎక్కడైతే పచ్చిక ఉంటుందో వాటికి ఆహారం అండి. ఎండిపోతే ఆహారం తినలేవు. దేవుడు మనల్ని పచ్చికైన చోట్ల ఉంచాలని ఆశపడుతున్నాడు. అంటే సమృద్ధిలో మనం ఉండాలని, మనము శాంతిగా ఉండాలని. శాంతికరమైన జలముల యొద్ద అంటే ఈ లోకంలో నది దగ్గరికి మనం వెళ్ళినప్పుడు నది ప్రశాంతంగా పారుతూ ఉంటుంది, మనకి సౌండ్ అనేది రాదండి. అదే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఘోష, ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, అలల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సముద్రంలో శాంతి ఉండదండి. అలలు వస్తూ ఉంటాయి, గాలులు వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు సుడిగుండాలు వస్తాయి ఎవరికి తెలియదు. అయితే మనము చూసుకున్నప్పుడు నది ఎంత ప్రశాంతంగా ఉంటుంది, సముద్రము ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా పచ్చిక ఎలా ఉంటుంది, ఎండిపోతే ఎలా ఉంటుందని దేవుడు ఆ రెండింటిని పెట్టి మనం చూపిస్తున్నాడు. మనము శాంతిగా ఉండాలనేది దేవుడి చిత్తం. మనము పచ్చిక గల చోట్ల ఉండాలని దేవుడి చిత్తం. అంటే దేవుడు మనము వెళ్ళిన ప్రదేశము ఒకవేళ ఎండిపోయినా కూడా మనల్ని బట్టి దేవుడు పచ్చగా మార్చేటువంటి దేవుడు అండి. మనము వెళ్ళిన ప్రదేశము ఒకవేళ చీకులో చింతలో ఉన్నా, వాళ్ళకి మనశ్శాంతి లేకున్నా కూడా మనం వెళితే వాళ్ళకి మనశ్శాంతిని ఇచ్చేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు. మన శరీరంలో దేవుడు ఉన్నాడు. మన శరీరం ఎప్పుడైతే దేవుడికి సరెండర్ అయిపోతుందో మనము ఏ ప్రదేశానికి వెళ్ళినా శాంతిగా ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళిన పచ్చికైన చోట్ల, అంటే ఈ లోకంలో సమృద్ధిగా ఉండేటువంటి చోట్లకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఒక సమృద్ధి లేకున్నా కూడా దేవుడు మనల్ని బట్టి అక్కడ సమృద్ధిగా అక్కడ ఉంచేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడు ఆయన బిడ్డని ఎప్పుడు పస్తుంచే దేవుడు అయితే కాదు. బైబిల్ గ్రంథంలో 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచిన ఇశ్రాయేలుని దేవుడు పస్తుంచల. ఏలియా గారిని కూడా దేవుడు పస్తుంచల. బైబిల్లో అనేక మందిని దేవుడు పస్తుంచలేదండి. దేవుడు ఏదో ఒక రూపాన ఆహారం పెట్టో లేదా దాహం ఇచ్చో వాళ్ళని ఆ పస్తుని, ఆ దాహాన్ని తీర్చారు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు కూడా మనము మోషే గారు ఆ బండని కొడితే నీళ్ళు వచ్చేప్పుడు ఇశ్రాయేలీయులందరూ తాగారు. అబ్రహాం గారి కాలంలో చూసుకున్నప్పుడు కూడా హాగరు వెళుతూ ఉన్నప్పుడు తన కుమారుడు దాహం వచ్చి పడిపోయినప్పుడు కూడా దేవుడు అక్కడక్కడ నీటి మడుగు ఓపెన్ చేసి ఆ హాగర్ కుమారుడికి ఇస్మాయిల్కి నీళ్లు పట్టించారంటే దేవుడు ప్రతి ఒక్క దాహాన్ని తీరుస్తాడు, ప్రతి ఒక్క ఆకలిని తీరుస్తాడు, ప్రతి ఒక్క అప్పు బాధలు కూడా తీరుస్తాడండి దేవుడు. దేవుడు మనల్ని సమృద్ధిలో ఉంచాలి. నా బిడ్డ బాధపడకూడదు, దుఃఖపడకూడదు, నా బిడ్డ శ్రమల పాలు కాకూడదు, నా బిడ్డ శోధనలోకి వెళ్ళకూడదు, కష్టంలోకి వెళ్ళకూడదు, శ్రమల్లోకి వెళ్ళకూడదు. నా బిడ్డ నా మార్గంలో ఉండాలి, పచ్చిక గల చోట్లే ఉండాలి. నేను నా బిడ్డను అక్కడ పరుండ చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం ఉండేటువంటి ప్రదేశం ఎండిపోయి ఉంటే మనము ఎలా, మన పశువులు ఈ ఊరు కాకుంటే వేరే ఊరు, ఆ ఊరు కాకుంటే వేరే ఊరు కానీ వెళ్ళిపోతూ ఉంటారండి. అదే మనం ఉండే దగ్గరే పచ్చుకుంటే మనం వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. దేవుడు మనల్ని బట్టి మనకి ఎక్కడైతే మనం తీసివేయబడ్డామో అక్కడ మూలగా తలరాయిగా చేస్తారండి. వీడు పనికిరాడు, వీడు ప్రయోజనం ఉండదు, వీడు ఎక్కడికి పోయినా మంచిది కాదు, వీడు ఎక్కడికి పోయినా కీడే జరుగుతుందని ఈ లోకమంతా ముద్ర వేయచ్చు, సాతాన్ని పట్టిన మనుషులు మనల్ని ముద్ర వేయచ్చు. కానీ దేవుడు ఒకరోజు మనం ఎక్కడికి వెళ్తామో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి, అక్కడ పచ్చిక ఉంటుంది, అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ మంచి పీస్ఫుల్ ఉంటుందండి. ఈ లోకంలో మనశ్శాంతి లేక అనేక మంది ఉర్లేసుకొని చనిపోతున్నారు, అనేక మంది విషం తాగి చనిపోతున్నారు, అనేక మంది ఎక్కడంటే అక్కడ దూకి చనిపోతున్నారు. ఇప్పుడు మనం ఒక బైక్లో వెళ్ళినా కూడా ఆ బైక్ అతను స్ట్రైట్గా వెళ్ళినా కూడా వెనకాల కారో బస్సు వచ్చి బైక్ అతను కొట్టేసినా బైక్లో ఉండే వాళ్ళు చనిపోతారు. అంటే ప్రాణము ఎవరి చేతుల్లో అంటే దేవుడి చేతుల్లోనే ఉంది. మనకి దేవుడి యొక్క కంచె ఉండాలి, దేవుని యొక్క కాపాడే దూతల యొక్క సహాయం ఉండాలి. ఎప్పుడైతే కంచె కాపుదల సహాయం ఉంటుందో అప్పుడు మనం అనుకునే గమ్యానికి మనం వెళ్తాం. మనం ఏ గమ్యం అనుకుంటున్నాం
మనము ఈ లోకంలో గమ్యాలు మనకు అనవసరం, కానీ పరలోకమైన గమ్యానికి మనం వెళ్ళాలండి. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించాలి. యేసయ్యని ఎలా వెంబడించాలంటే, ఆయన దేవుడు 40 మంది భక్తుల చేత అనేక కష్టాలు పడి దేవుడు ఆత్మను కుమ్మరించి వాళ్ళ చేత పరిశుద్ధ లేఖనాలు రాపించి మన చేతుల్లో పెట్టాడండి. పరిశుద్ధపు బైబిల్ గ్రంథం, దేవుడు వాక్యమైన దేవుడు. మనం ఆ బైబిల్ గ్రంథం చదువుతుంటే దేవుడు సాక్షాత్తు మనతో మాట్లాడినట్లు, మనం ప్రార్థన చేస్తే మనము దేవుడితో మాట్లాడినట్లు. కాబట్టి మనము బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. క్రైస్తవుడికి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రార్థన చేసుకోకుండా ఆదివారము బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తే సరిపోదు, ఉపవాస ప్రార్థనకు వెళ్తే సరిపోదు. మనలో వాక్యం ఉండాలి, మనలో మంట, యేసుక్రీస్తు వారి మంట వెలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆరిపోతుందో సాతాను వస్తుంది, సాతాను వచ్చి కూర్చుంటుంది, మనల్ని ఎంతగానో ఇబ్బంది పాలు చేస్తుంది, శ్రమలు పాలు చేస్తుంది, మనం ఎంతగానో మనల్ని ఇబ్బంది పెడుతుంది, మన నాశనం కోరుకుంటుందండి సాతాను. కాబట్టి సాతాను పైన మనం జయం పొందుకోవాలంటే, సాతాను పైన మనం విజయం పొందుకోవాలంటే, ఈ లోకంలో ప్రతి ఒక్క శరీర నేత్ర జీవటము నుంచి మనం బయటికి రావాలంటే ఎలా రావాలి? మనం ఎలా రావాలంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిసం తీసుకుంటేనే మనం పాపం నుంచి బయటకు వస్తాం. అదేవిధంగా ఈ లోకంలో ఉండేటువంటి పచ్చిక గల చోట్ల మనల్ని పరుండు చేస్తారు. అదేవిధంగా శాంతికరమైన జలం మీద మనల్ని అక్కడ ఉంచేటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండ చేసేటువంటి దేవా, శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించేటువంటి మా తండ్రి, మీకు స్తోత్రం దేవా. అయ్యా, మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ప్రార్థనని దయతో ఆలకించండి అయ్యా. మా ప్రార్థనకి ఆమెన్ అని ముద్ర వేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఈ లోకంలో మనశ్శాంతి లేక, ఈ లోకంలో సమాధానం లేక, ఈ లోకంలో వేసే మంచి ఆలోచనలు లేక మనుషులు అనేక మంది అయ్యా మీ దగ్గరికి రాకుండా జీవితాలు పాడు చేసుకుంటున్నారయ్యా. మనుషుల్ని మార్చండి అయ్యా, వాళ్ళ హృదయాలు మారాలి. వేసే వాళ్ళు చనిపోతే అంతే అనుకుంటున్నారయ్యా, చనిపోతే రెండో మరణంలోకి వెళ్లకుండా పరలోకానికి రావాలని వేసేవాళ్ళు తెలుసుకునేదానికి సహాయం దయచేయండి. వాళ్ళకి ఆత్మనేత్రాలు తెరవండి అయ్యా. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ శాంతి రావాలయ్యా, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పచ్చిక ఉండాలి దేవా. ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపారండి అయ్యా. భర్త భార్య కలిసి ఉండాలి, వాళ్ళ బిడ్డను ఆశీర్వదించిన, బిడ్డలు లేని తల్లిదండ్రులకి బిడ్డలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలని వాక్యాన్ని బట్టి వేసేవాళ్ళు మీ బండ మీద, క్రీస్తుని బండ మీద ప్రార్థన ఇల్లు కట్టుకునేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము దేవా. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాలు ఇస్తున్నారు, ఏ వయసు వారు పుట్టినరోజు జరుపుకుంటున్నా కాపాడండి అయ్యా. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా కాపాడిన దేవా, ఆరోగ్యం ఇవ్వండి, వేసి ఆయుష్ ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, వేసి మీ చిత్తాన్ని వాళ్ళ పట్ల నెరవేర్చండి. వేసి అదేవిధంగా ఈ లోకం దయందు వర్ధిలన కూడా ముఖ్యంగా మీ దయందును వర్ధిలేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి దేవా. యవన వయసులో కాడి మోయట నరునికి మీద అది మోపినవాడు యెహోవాని సెలవిస్తుంది. ఈ లోకంలో పాపపు కాడి, చెత్త కాడి కాకుండా దేవా, మీ కాడి, పరలోకపు కాడి మోసేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను. సాతాను చదన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.